పెళ్లి వేడుకలో మటన్ పెట్టలేదని వరుడు వధువు బంధువులు కొట్టుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో జరిగింది. నందిపేటకు చెందిన యువకుడు నవీపేటకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి వేడుక నవీపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఇందులో వరుడు తరపు బంధువులకు మటన్ తక్కువగా వేశారని వధువు కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. ఘర్షణ తారస్థాయికి చేరుకోవడంతో వరుడు వధువు బంధువులు కర్రలు, గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన 8 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిలిపిస్తామా ఇప్పుడు కొట్టిన వాళ్ళు తెలుసు కదా మీకు. సరే సార్ వీళ్ళ ఎవరు సరే ఆగం ఆగు ఆగు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, లోలు కొట్టిరు సరే పిలిపిస్తామా ఇప్పుడు కొట్టిన వాళ్ళు తెలుసు కదా మీకు. సరే సార్ ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో ఇరు వర్గాల మధ్య మాంసం ముక్క కోసం తీవ్ర గొడవ జరిగింది. దానిలో అసలు యాక్చువల్ గా వాస్తవానికి ఈ పెళ్లి కొడుకు తరపున 2 పాలు, పెళ్లి కూతురు తరపున 1 పాలు అట్లా డబ్బులు వేసుకొని ఆ పెళ్లి జరిపించుకున్నారు. అయితే ఆ క్రమంలో ఏదైతే వాళ్లకు మటన్ వడ్డించే దాంట్లో మాకు ముక్క రాలేదు, మా వర్గం వాళ్లకు అసలే సరిగ్గా వడ్డించలేదు అన్న కారణంతో వాళ్ళు ఒక చిన్న గొడవ పెట్టుకున్నారు. అయితే ప్రధానంగా అక్కడ మేము 2 పాలు వేసిన తర్వాత కూడా మాకు సరిగ్గా వడ్డించలేదని చెప్పేసి వాదోపవాదాలు జరిగినాయి. ఆ క్రమంలో మగపల్లి వారు ఆడపల్లి వారి మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చోటు చేసుకుంది. దీని విషయంలో కొద్దిగా సముదాయించుకోవడానికి వాళ్ళు పెళ్లి కూతురు వారు ప్రయత్నించినప్పటికీ మగపల్లి వారు అది ఎంతటి కూడా ఊరుకోకుండా ఒకరి మీద చేయి చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అది కొద్దిగా వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రధానంగా మగపల్లి వారు ఆడపల్లి వారికి సంబంధించిన వ్యక్తుల మీద ఎక్కువగా దాడి చేయడంతో దాదాపు అనేక మందికి గాయాలైనాయి. వారందరూ అక్కడనే ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పోలీసులు వచ్చి సంఘటన ఏదైతే ఫంక్షన్ హాల్లో అక్కడే స్పాట్ లో ఉన్న వారందరినీ విచారించి దాదాపు 19 మంది మీద కేసు నమోదు చేశారు. వారి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వాస్తవంగా నవీపేటకు చెందిన అమ్మాయి, నందిపేటకు చెందిన అబ్బాయి ఇద్దరు మాదిగ కులస్తులు. వారు ఏదైతే సాంప్రదాయ వివాహం జరుగుతుంది అయితే కానీ వడ్డించే దానిలో ముక్క కోసం గొడవపడడం అనేది మనం కొన్ని సినిమాల్లో చూస్తున్నాము. అదే విధంగా మనకి ఇదే నాటకీయ పక్కిలో ఈ నవీపేటలో నిన్న జరిగిన సంఘటనగా చెప్పుకోవచ్చు.